సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నిన్న జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా లీలాకృష్ణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నేనేదో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టు ఇంకా చాలా మాట్లాడాడు అని చెప్తాను మాట్లాడుతున్నారు. అయితే అంత ఊగిపోతూ మాట్లాడవలసినటువంటి అవసరం కానీ లేకపోతే అంత వ్యక్తిగతమైనటువంటి పదాలు కూడా మాట్లాడేటువంటి అవసరం ఏమొచ్చింది? నేను చెప్పినటువంటి మొన్న మీ అందరికీ చెప్పినటువంటి ప్రెస్ మీట్లో నేను చెప్పినటువంటి విషయాల్లో అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి మనం రెవెన్యూ పరమైనటువంటి విషయాలు, పరిపాలనా పరమైనటువంటి విషయాలు రాజమండ్రి వెళ్ళి పార్లమెంట్ అనేటువంటిది అమలాపురంలోనే ఉంటుంది అనేటువంటి దాని మీదే చెప్పాను. కానీ ఇంకొక విషయాలు ఏమన్నా నేను జోగేశ్వరరావు గురించి కానీ అతని గురించి కానీ ఇతని గురించి కానీ ఏమన్నా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే ఏమైనా ఉన్నాయా? సరే, లీలాకృష్ణ గారు అంటే ఆయన చాలా పెద్ద ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి మంది కాదనుకో, మాట్లాడే రోజు వస్తుంది అప్పుడు మాట్లాడతాను అంతేగాని. అయితే ఈరోజు జోగేశ్వరరావు అంత ఊగిపోయి మాట్లాడేసి అంత వీరంగం చేసేవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అప్పుడు ఉండేటువంటి ఆ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి పరిపాలనా పరమైనటువంటి నిర్ణయాలు ఆ ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో మెండపేట నియోజకవర్గ ప్రజలకే తెలియపరచాలనేటువంటి ఉద్దేశంలోనే ప్రెస్ మీట్ పెట్టారనేటువంటిది కూడా నేను చెప్పడం జరిగింది 1-2 సార్లు. ఇది అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మన పరిపాలనా విధానం ఏదైతే ఉందో అది రాజమండ్రికి వచ్చింది. రెవెన్యూ పరమైనటువంటి పరిపాలన విధానం అంతా రాజమండ్రికి వెళ్ళింది. పార్లమెంట్ అనేటువంటిది అక్కడే ఉంది. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదనేటువంటిది మాత్రమే చెప్పాను. కానీ అంతకు మించినటువంటి విషయాలు లేకపోతే వీళ్ళ గురించి నేను మాట్లాడినటువంటి సందర్భం ఏం లేదు. కానీ జోగేశ్వరరావు అంత ఊగిపోతూ మాట్లాడవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఫస్ట్. రెండోది, జోగేశ్వరరావు ఒకటి చెప్తున్నాను, వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడవలసి వస్తే నీ జీవితం అంతా కడిగేవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ఇష్టమైతే రండి కూర్చుందాం. నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో తెలీదు. కుక్కతో వంకరా లేకపోతే పిచ్చి ఎక్కింది. పిచ్చి నీకు ఎక్కింది, నీకు పిచ్చి ఎక్కింది కాబట్టి నువ్వు ఆ రకంగానే నీకు నేను మాట్లాడింది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? పిచ్చి కుక్కను తరిగినట్టు తవ్వాలనేటువంటి చెప్తున్నారు. పిచ్చి కుక్క అనేటువంటిది ఎగిరికి అంటం పట్టుకుందంటే చచ్చి ఊరుకుంటాం. ఎంతవరకు మాట్లాడాలో ఏది మాట్లాడాలో అది మాట్లాడండి. వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుందాం రండి. నేను మాట్లాడినటువంటి విషయాలు మళ్ళీ ఒకసారి తిరిగేసుకుని నేను మాట్లాడింది మీరు మాట్లాడింది రెండో దక్కున పెట్టుకుని చూసుకుంటే పిచ్చి కుక్క ఎవరు కట్టిందో, పిచ్చి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో అనేటువంటి మీకు తెలుస్తాయి. జనాల మధ్యన కాదు, నేను మాట్లాడింది మీరు మాట్లాడింది ఒకసారి దగ్గర పెట్టుకుని చూసుకుని చదువుకోండి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే రాజకీయపరమైనటువంటి విషయాలు మాట్లాడితే రాజకీయపరంగా సమాధానం చెప్తాను. లేదు ఇంకో రకమైనటువంటి మాటలు మాట్లాడతానంటే ఇదే రకమైనటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే నేను మాట్లాడేటువంటి భాష వేరేగా ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మంచిది కాదు. నేను మళ్ళీ ప్రజలకు కూడా చెప్తున్నాను ఈ సందర్భంగానే, నేను మాట్లాడినటువంటి నా స్టేట్మెంట్ చూసుకోండి, జోగేశ్వరరావు మాట్లాడిన చూసుకోండి. నేను అతని గురించి తప్పుడుగా మాట్లాడటం కానీ లేకపోతే ఇదేదో ఇంకోటని కానీ ఏం చెప్పలేదు కదా. నేను ప్రజలకి అవగాహన చేయడం కోసం అమలాపురం పార్లమెంట్లోంచి రాజమండ్రి పార్లమెంట్లో కలిసిపోయింది కదా అని చెప్పేసి చాలామంది నాతో మాట్లాడటం, నన్ను అడగటం కూడా జరిగింది. కాదు నాయన అనేటువంటిది నాకు తెలుసున్నటువంటి విషయం పత్రికాముఖంగా ప్రజలకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసి నిన్న చెప్పడం జరిగింది.
నేను చెప్పినప్పుడు మిమ్మల్ని ఏదో తప్పుదారి పెట్టించో, లేకపోతే మిమ్మల్ని తప్పుగా మాట్లాడో, లేకపోతే మిమ్మల్ని అవమానంగా మాట్లాడారంటే పోనీ మీరు ఏదైనా మాట్లాడారంటే అనుకోవచ్చు. అసలు మీ ప్రస్తావనే లేదు నేను మాట్లాడిన దాంట్లో. పరిపాలనాపరమైనటువంటి విధంగానే రాజమండ్రి మారిందని చెప్పాను. నాకు రామచంద్రపురం మీద ప్రేమ, లేకపోతే ఇంకో దాని మీద ప్రేమ అనేటువంటి చెప్తున్నారు. ఎందుకుండదు? దాని గురించి ఇక్కడ నేనేమన్నా వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తే మీరు అనుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏం చేసాం ఏంటనేటువంటిది చూశారు ప్రజలందరూ. సరే, గెలిపోవటంలో అనేటువంటి ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు ప్రసంగాలు, మీరిద్దరూ కలిసి చేస్తున్నటువంటి విధానాలు ఏంటిది? ఆయన ఏదో మాట్లాడతాడు అనుకోండి, ఆయనకి సమాధానం మేము చెప్పలేం. వీళ్ళిద్దరూ మాట్లాడుకుని, వీళ్ళిద్దరూ అనుకుని, అంటే ఇంకొకరు ఎవడో ఇక్కడ ఉండకూడదు, మేము మాత్రమే ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ మీరు. అసలు ఎందుకు అంత ఊగిపోతూ మాట్లాడవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను మళ్ళీ ఇంకొకసారి 1, 2 సార్లు 3 సార్లు చెప్తున్నాను. నేను మాట్లాడింది ఒకసారి పక్కన పెట్టుకుని ఆయనకి చెప్తున్నాను, ప్రజలకు చెప్తున్నాను. నేను మాట్లాడినటువంటిది పక్కన పెట్టుకుని ఆయన ఏం మాట్లాడేది అనేటువంటిది చూడండి. ఎవరికి పిచ్చి కుక్క కలిసింది అనేటువంటిది దాంట్లోనే అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వ్యక్తిగతంగా మీరు మాట్లాడేటువంటి విషయాలు ఉంటే నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అది నా సంస్కృతి కాదు. వ్యక్తిగతంగా మాట్లాడవలసి ఉంటే మీకు సిగ్గుందో లేదో నాకు తెలియదు, కానీ నేను వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే చాలా ఇబ్బందులు పడతాను. దయచేసి రాజకీయపరమైనటువంటి మాటలే మాట్లాడుకుందాం, రాజకీయపరమైనటువంటి వివాదాలే చేసుకుందాం. అంతేకాని వ్యక్తిగతంగా పిచ్చి కుక్కను తరిగినట్టు తెరవండి, కుక్కతో కంకర. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలను. ఎలా మాట్లాడుకుందాం అంటే చెప్పండి, మాట్లాడతాను. దయచేసి ఇంకోసారి అటువంటి విధానాలు మాట్లాడారంటే మాత్రం దానికి చెప్పవలసిన రీతిలో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేను మరొకసారి చెప్తున్నాను, నిన్న జరిగినటువంటి ఏదైతే మెండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి పరిపాలనా విధమైనటువంటి విధానం అంతా కూడా రాజమండ్రిలో కలిసింది. అమలాపురం పార్లమెంట్ అనేటువంటిది అమలాపురం పార్లమెంట్లో ఉంది. ఆయన నేను మాట్లాడేటప్పుడు 2008లో ఎప్పుడో డీలిమిటేషన్ అవుతుంది అనేటువంటి చెప్పారు. ఎప్పుడు అవ్వాలనేటువంటిది అది మన పరిధిలో ఉన్నటువంటి విషయం కూడా కాదు. అది కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలనేటువంటి నిర్ణయం డీలిమిటేషన్ అనేటువంటిది. ఇది పరిపాలనా సౌలభ్యం కొరకు జరిగినటువంటి ఏర్పాటు. దాన్ని ఏమీ తప్పుపట్టలేదే, దాన్ని స్వాగతిస్తున్నాం అనేటువంటిది మొన్న మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ మీటింగ్లో ఒకటి మాట్లాడారు, ఇక్కడ ఒకటి మాట్లాడారు. మున్సిపల్ మీటింగ్లో మాట్లాడిన దానికి ఇక్కడ మాట్లాడిన దానికి ఏంటి తేడా? మున్సిపల్ మీటింగ్లో మాట్లాడిన దానికి ఇక్కడ మాట్లాడిన దానికి ఏంటి తేడా? నేను ఇక్కడ ఏమన్నా ఆ జరిగినటువంటి ప్రక్రియలో జోగిశ్రావు తప్పు చేయడానికి కానీ, ఇది ఇక్కడ ఏదో ఇబ్బంది జరిగిందని కానీ ఇంకోటి కానీ చెప్పానా? మీ సమక్షంలోనే కదా చెప్పాను. పరిపాలనా విధమైనటువంటి వికేంద్రీకరణ మాత్రం జరిగిందనేటువంటి చెప్పాను. అదేం తప్పు కాదు. అక్కడ అమలాపురం వెళ్ళవలసినటువంటి కలెక్టరేట్ ఇప్పుడు మెండపేటలో వచ్చింది, రాజమండ్రి వచ్చింది. రాజమండ్రి తోటి పూర్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెళ్తాం కానీ రావటం కానీ ఇవన్నీ ఈ మరి లేనిపోయినటువంటి పిచ్చి కుక్క కలిసినట్టు మాట్లాడుతున్నారు అనేటువంటిది, కుక్కతో కొంకర అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి రాజకీయ పరంగా మాట్లాడండి. వ్యక్తిగతమైనటువంటి విధానాలు మాట్లాడాలంటే చాలా మాట్లాడవలసి ఉంటాయి. దయచేసి ప్రజలను తప్పుదారి పెట్టించేటువంటి నా దగ్గరికి వచ్చి చాలామంది రాజమండ్రిలో కలిసిపోయిందంట కదా మన పార్లమెంట్, రాజమండ్రిలో కలిసిపోయిందంట కదా మన పార్లమెంట్ అని చాలామంది అడిగితే
ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియపరిచేటువంటి విధంగా అది పరిపాలనా సౌలభ్యం కొరకు జరిగినటువంటిది కానీ పార్లమెంట్ మాత్రం ఏం కలవలేదు అనేటువంటిది చెప్పడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను నేను. ఇంకొకసారి నేను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కానీ లేకపోతే మీరు మాట్లాడింది కానీ ఒక పక్కన పెట్టుకుని 1-2 సార్లు చదువుకుని చూసుకోండి. ఎవరికి పిచ్చి పెట్టుంది, ఎవరికి పిచ్చి పెట్టి మాట్లాడుతున్నారు అనేటువంటిది దాంట్లోనే అర్థమవుతుంది మీకు.